అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల సంఘాలతో ఇవాళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీఎంఓ చర్చలు జరపనుంది. సాయంత్రం 5 గంటలకు మంత్రుల కమిటీతో చర్చలకు అంగన్వాడీ సంఘాలను ఆహ్వానించారు. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికే స్పందించి చర్యలు చేపట్టింది. ఈ రోజు మంత్రుల కమిటీతో జరిగే చర్చల్లో సమ్మె విరమించమని అంగన్వాడీ సంఘాలను ప్రభుత్వం కోరనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కార్తీక్, మరొకసారి అంగన్వాడీ కార్యకర్తల సంఘాలతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చర్చించనుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉద్యోగ సంఘాల కోసం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం కానుంది. ముందు ఇతర ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై చర్చించిన తర్వాత 5 గంటలకి అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించినటువంటి సంఘాలని చర్చలకు రావాలని ఆహ్వానించింది. మంత్రుల కమిటీ సభ్యులైనటువంటి మంత్రి బొత్స సత్యనారాయణ, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ తో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ అధికారులు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. గతంలోనే అంగన్వాడీ కార్యకర్తలతో ప్రభుత్వం చర్చలు జరిపిన తర్వాత కొన్ని సమస్యలపైన ఇప్పటికే మెజారిటీ సమస్యలపైన ఇప్పటికే సానుకూలంగా స్పందించి దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంగన్వాడీ వర్కర్లు, సహాయకుల సర్వీస్ రిటైర్మెంట్ ఏజ్ ని 60 నుండి 62 ఏళ్లకు పెంచింది. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లు, సహాయకులకు ఏదైతే ప్రమోట్ చేసేటువంటి ప్రమోషన్ వయోపరిమితిని 45 ఏళ్ల నుండి 50 ఏళ్లకు పెంచింది. దాంతో పాటుగా అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు ఎవరైతే సర్వీసు విరమణ తర్వాత వన్ టైం బెనిఫిట్ ఉంటుందో దాన్ని ఇప్పటివరకు 50,000 ఉంటే దాన్ని ₹1,00,000 పెంచింది. దాంతో పాటు అంగన్వాడీ సహాయకులు కూడా సర్వీస్ విరమణ సమయంలో ఇచ్చేటువంటి వన్ టైం బెనిఫిట్ 20,000 నుండి 40,000కు పెంచింది ప్రభుత్వం. దీంతో పాటు అంగన్వాడీ వర్కర్లకు టీఏ, డిఏ నెలకు ఒకసారి, అంగన్వాడీ హెల్పర్లకు 2 నెలలకు ఒకసారి టీఏ, డిఏ క్లెయిమ్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఏవైతే అద్దె భవనాలకు రావాల్సినటువంటి సుమారు 66 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసింది. సో మొత్తంగా అన్ని అంశాలపైన పూర్తి సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికీ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశాలన్నింటినీ కూడా ఈ రోజు అంగన్వాడీ వర్కర్లకు సంబంధించినటువంటి సంఘాలకు వివరించి ప్రజల దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా వెరీ సెన్సిటివ్ గా ఉండేటువంటి ఎవరైతే ఆ చిన్నపిల్లలు, బాలింతలకు సంబంధించినటువంటి పోషకాహారాన్ని అందించేటువంటి కేంద్రాలు కాబట్టి ఇందులో పనిచేసేటువంటి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు తక్షణమే విధుల్లోకి చేరాలి, సమ్మెను విరమించి విధుల్లోకి చేరాలని కోరనున్నారు. ఈ రోజు సాయంత్రం ఈ చర్చలో ఈ సమ్మె విరమణ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం పెట్టనుంది. సతీష్.